Hi, welcome to MTR Masala Abhiruchi powered by Safala Edible Oils. మరి ఇవాల్టి గుమగుమల్లో రాజుగారు ఏం చేయబోతున్నారని మీరు అందరూ వెయిటింగ్ కదండి. ఎందుకు ఆలస్యం, రాజుగారిని అడిగి తెలుసుకుందామా? హాయ్ రాజు గారు. హలో అండి. మరి ఈ రోజు గుమగుమల్లో గుమగుమలాడే వంట ఏం చేసి చూపిస్తున్నారు? సింపుల్ డిష్ చూపిస్తున్నానండి. సింపుల్ డిష్. ఓకే. పాలకూర కాజు ఫ్రై. ఓ, పాలక్ కాజు ఫ్రైయా? ఎస్ అండి. నైస్ నైస్. సో పాలకూర జనరల్ గా ఎప్పుడు మనం ప్లెయిన్ గా ఫ్రై చేసేసుకుంటూ ఉంటాం కదా. ఇక్కడ అడిషనల్ కొంచెం కాజు కూడా యాడ్ చేస్తున్నాం, కొంచెం హెల్దీ, చాలా బాగుంది, కొద్దిగా టేస్టీగా కూడా వచ్చేస్తుంది. నైస్. ఓకే అండి, మరి పాలక్ కాజు ఫ్రై కి కావాల్సిన పదార్థాలు చూసేద్దామా? పాలక్ కాజు ఫ్రై తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: తరిగిన పాలకూర 1 కప్పు, నానబెట్టిన జీడిపప్పు 1 కప్పు, తరిగిన పచ్చిమిరపకాయలు 2, పోపు దినుసులు 1 టీ స్పూన్, ఉప్పు తగినంత, కారం తగినంత, పసుపు చిటికెడు, ఎండుమిరపకాయలు 2, కరివేపాకు 2 రెమ్మలు, వెల్లుల్లి రెబ్బలు 4, జీలకర్ర పొడి 1 టీ స్పూన్, కొత్తిమీర కొద్దిగా, నూనె 3 టేబుల్ స్పూన్లు. ఓకే అండి, మరి చక్కగా ఇంగ్రీడియంట్స్ అన్ని కూడా చాలా తక్కువగా ఉన్నాయి. ఫ్రై కాబట్టి మనకి ఎలాగో చాలా ఫాస్ట్ గా కూడా అయిపోతుంది. పాలకూర కదా, ఇంకా ఫాస్ట్ గా అయిపోతుంది. అండ్ అలాగే మంచి హెల్దీ డిష్ అన్నమాట ఇది. ఓకే, సో ముందుగా పోపు పెట్టుకుందాం అండి. ఎండుమిరపకాయలు. ఓకే. సో ఈ ఫ్లేవర్ చాలా బాగుంటుంది దీంట్లో. సో పోపు దినుసులు వేసాను, తర్వాత పచ్చిమిరపకాయలు, అలాగే వెల్లుల్లి రెబ్బలు. ఓకే, సో పచ్చిమిరపకాయలు కూడా వేసుకున్నాం. సో ఇప్పుడు ఏంటంటే కొంచెం కరివేపాకు. పోపు అన్న తర్వాత ఇవన్నీ కూడా కంపల్సరీగా ఉంటే ఆ టేస్ట్ అనేది చాలా బాగా వస్తుంది. అండ్ ముఖ్యంగా ఇలాంటి వాటిలో మనకి కొద్దిగా వెల్లుల్లి ఫ్లేవర్ పడితే కొంచెం ఎక్కువ క్వాంటిటీలో, జనరల్ గా 1-2 కాకుండా కాస్త ఒక 5-6 రెబ్బలు ఎక్కువ వేసుకుంటే మనకి ఆ ఫ్లేవర్ కూడా చాలా బాగుంటుంది. సో పాలకూర ఇవన్నీ ఎలాగో కమ్మగా ఉంటాయి కాబట్టి కొంచెం ఇట్లాంటివన్నీ యాడ్ చేసుకుంటే అడిషనల్ గా మనకు టేస్ట్ అనేది వస్తుందండి. సో ఇప్పుడు దీంట్లో నానబెట్టేసిన జీడిపప్పు, సో ఇది కొంచెం వేగాలండి, అంటే ఈ పోపు తాలూకా ఫ్లేవర్ దానికి పట్టేస్తే బాగుంటుంది. సో మనకు పాలకూర ఎలాగో ఫాస్ట్ గానే అయిపోయింది కదా. ఓకే ఓకే ఓకే. మరి రాజుగారు చక్కగా జీడిపప్పు వేయించేస్తూ ఉంటారు, ఇలాగ మనం చిట్కా చూసేద్దాం. చుండ్రు ఎక్కువగా ఉన్నట్లయితే మందార పువ్వుల్ని పేస్ట్ లాగా చేసుకుని తలకంతా కూడా అప్లై చేసుకుని తర్వాత ఒక 30 నిమిషాల తర్వాత గోరువెచ్చటి నీటితో షాంపూ చేసుకుంటూ ఉండాలి. ఇలా వారానికి ఒకసారి క్రమం తప్పకుండా చేస్తూ ఉన్నట్లయితే చుండ్రు చాలా వరకు తగ్గుముఖం పడుతుంది, జుట్టు కూడా ఒత్తుగా ఏపుగా పెరుగుతుంది. ఓకే అండి, మరి మంచి చిట్కా చూసేసారు కదా. అండ్ చక్కగా పోపు అంతా కూడా బాగా వేగింది, ఆ స్మెల్ చాలా బాగా తెలుస్తుంది. సో దీంట్లో పాలకూర, తరిగిన పాలకూర, దీంట్లోనే సరిపడా ఉప్పు. సో పాలకూరలో కొంచెం చూసి వేసుకోవాలి, ఎప్పుడు చెప్పేదే. అలాగే కొద్దిగా కారం, కొంచెం పసుపు. సో మనం చక్కగా ఇలా జీడిపప్పు అనే కాకుండా చక్కగా వేరే పప్పులు అవి కూడా వాడుతూ మనం ఫ్రైస్ చేసుకోవచ్చు. అంటే ఒక్కొక్కసారి పల్లీలను, ఒకసారి శనగలను, కొంచెం ఒక్కొక్కసారి ఏదైనా పౌడర్స్ లాంటివి చేసి కూడా ఫ్రైస్ లో యాడ్ చేసుకోవచ్చు. మనకు ఆ ఫ్లేవర్స్ కూడా బాగుంటాయి. అంటే మనం జస్ట్ అంటే దాంతో కాంబినేషన్ లో ఏదైతే పోతే బాగుంటుంది, ఫ్లేవర్స్ మనకి ఏవి మంచిగా బ్లెండ్ అవుతాయి, సో అవి కొంచెం చూసుకొని ప్లాన్ చేసుకుంటే టేస్టీగా చాలా వెరైటీస్ గా చేసుకోవచ్చు. అంటే చాలా రకాల పప్పుల్ని మనము కొంచెం హెల్దీగా ఇందులో వాడుకోవచ్చు. ఇప్పుడు స్ప్రౌట్స్ కాంబినేషన్ అవ్వచ్చు, ఏవైనా కూడా కొంచెం. ఓకే, కొంచెం మనకు పాలకూర వేగితే సరిపోతుందండి. ఓకే, సో ఇది ఎలా బాగా ఇట్లా పొడి పొడిలాడుతూ వేయించేసుకుంటే బాగుంటుందా రాజు గారు, లేకపోతే కొంచెం అట్లా దగ్గరికి ఇదిగా ఉన్న పర్వాలేదు? కొంచెం దగ్గరకు ఉన్నా పర్లేదండి.
బేసిక్ గా తోటకూర వేపుడైతే మనకి బాగా అట్లా డ్రైగా అయిపోతుంది, కానీ పాలకూర అంత డ్రైగా వాటర్ ఉంటుంది కదా, వాటర్ ఉంటుంది కొంచెం ఎక్కువ. సో మాది కొంచెం డ్రైగా కావాలంటే అలాంటి టైంలో మనం ఏంటంటే మీరు చెప్పినట్టు ఇందాక చెప్పినట్టు ఏదైనా పౌడర్స్ లాంటివి యాడ్ చేసుకుంటే ఆ పౌడర్ ఏంటంటే కొంచెం దీంట్లో ఉండే ఆ వెట్ ని కొంచెం అబ్జర్వ్ చేసేసి మనకు అలా డ్రైగా వస్తుంది. ఇది కొంచెం వేగితే మనకి తీసేసుకోవచ్చు. నైస్ నైస్. సో మనం కొంచెం జీడిపప్పు కూడా ఎక్కువ క్వాంటిటీలో వేసాం కాబట్టి బాగా కనిపిస్తుంది. సో రాజు గారు చక్కగా వేగుతూ ఉంది కదా? ఎస్ అండి, అయిపోవచ్చిందండి. ఓకే. సో ఇప్పుడు దీంట్లో కొద్దిగా జీలకర్ర పొడి. ఓకే. సో బేసిక్ గా ఇలాంటి కాంబినేషన్స్ అన్ని కూడా మనకి పుల్కాలు చపాతీలు తినేటప్పుడు ఫాస్ట్ గా చేసుకోవడానికి ఉంటుంది, టేస్టీగా ఉంటుంది. టేస్టీగా కూడా ఉంటుంది, కొంచెం ఎక్కువ క్వాంటిటీలో కూడా తీసుకోవడానికి మనకు ఎక్కువ తినాలి అంటే ఈ చపాతీలు లాంటివి బెస్ట్ చాయిస్ అనిపిస్తుంది. సో రైస్ లో మరి ఎక్కువ కలుపుకుంటే కూడా మనకు అంత తినలేము, చపాతీతో తీసుకోవచ్చు హ్యాపీగా. ఓకే. సో అయిపోయిందండి. కొద్దిగా కొత్తిమీర. సో ఏమైనా కొంచెం ఇట్లా జీడిపప్పు ఏదైనా కాస్త కొంచెం ఎక్కువ క్వాంటిటీ వేసుకుంటే మనకి అవి కూడా అట్లా కనిపిస్తూ ఎప్పుడు అలా ప్లేన్ గా కాకుండా కొంచెం ఈ ఫ్లేవర్స్ కూడా దాంట్లో ఆడే మధ్య మధ్యలో అవి కూడా తగులుతూ కొంచెం టేస్టీగా చాలా బాగుంటుంది. పెద్ద స్పూన్ ఇస్తారా? ఇంకొద్దిగా కొత్తిమీర అండి. ఓకే. పాలక్ కాజు ఫ్రై రెడీ అండి. నైస్. సో వేడివేడిగా పాలక్ కాజు ఫ్రై రెడీ అయిపోయిందండి. టేస్ట్ చూసే ముందు తయారీ విధానం మీకు ఒకసారి చూద్దాం. పాలక్ కాజు ఫ్రై తయారు చేసే విధానం: ఒక పాన్ లో నూనె వేసి ఎండుమిరపకాయలు, పోపు దినుసులు, తరిగిన పచ్చిమిరపకాయలు, వెల్లుల్లి రెబ్బలు, కరివేపాకు వేసి వేయించాలి. దీనిలో నానబెట్టిన జీడిపప్పు వేసి వేగాక తరిగిన పాలకూర, ఉప్పు, కారం, పసుపు వేసి వేగనివ్వాలి. తర్వాత జీలకర్ర పొడి వేసి బాగా కలుపుకోవాలి. ఆపై కొత్తిమీరతో గార్నిష్ చేసి సర్వ్ చేసుకుంటే పాలక్ కాజు ఫ్రై రెడీ.